యేసుక్రీస్తు యొక్క వంశావళిని గనక మనం చూసినట్లయితే 5 స్త్రీలు అక్కడ కనబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 స్త్రీలో తామరు, రాహాబు, రూతు, మరి ఉజియా భార్య అయిన బెత్షెబా, అదేవిధంగా మరియా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు మనం రూతుని గురించి ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. రూతు గురించి మనం ఎక్కడ చదివినా మోయాబీయురాలైన రూతు అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. రూతు యొక్క జీవితము చాలా కష్టాలు అనుభవించిన జీవితం. తన జీవితాన్ని గురించి ఆశపడవలసింది ఏదీ లేదు. తన జీవితాన్ని గురించి అతిశయపడగలిగింది ఏదీ లేదు. యవ్వనములో తన భర్తను కోల్పోయింది, బిడ్డలు లేకుండా ఒంటరిగా ఉంది. సాధారణంగా కనీసం తల్లిదండ్రుల యొక్క ఆదరణ కూడా లేకుండా అత్తగారితోనే బ్రతకడం మేలు అనుకుంది రూతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్త లేకున్నా, పిల్లలు లేకున్నా, కనీసము డబ్బులు కూడా లేని బీదరాలు రూతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు ఉన్నదల్లా ఆమె యొక్క అత్తగారైన నయోమి. ఈ నయోమి, ఆమె యొక్క భర్త ఎలిమెలెకు, వీరు బెత్లెహేము అనగా రొట్టెల గృహములో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళతారు. మోయాబు దేశంలో వారి కుమారులిద్దరికి వివాహం చేస్తారు. దానికి ముందే భర్తను కోల్పోతుంది నయోమి. వివాహమైన తర్వాత కుమారులను కోల్పోతుంది నయోమి. దేవునికి స్తోత్రం. మరలా బెత్లెహేములో రొట్టెలు దొరుకుతున్నాయన్న సంగతిని విని బెత్లెహేమునకు ప్రయాణం అవుతుంది నయోమి. ఆమె కోడలికి చెప్తుంది, నేను మీకు సహాయం చేయలేని పరిస్థితి, నన్ను అంటుకొని మీరు ఉంటే మీకు ఇంకా కష్టమే కానీ మీరు మధురాన్ని అనుభవించరు, మీ దారి మీరు చూసుకోండి అని చెప్తే ఆర్పా తన యొక్క వేరే కోడలు ఆమె ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతుంది. కానీ రూతుకి అది మంచి మార్గము కాదనిపించింది. దేవునికి స్తోత్రం. నేను నా పుట్టింటికి వెళ్ళడం కన్నా నయోమితో ఉండడమే నాకు మంచిది అనుకుంది. దేవునికి స్తోత్రం. అంటే ఎటువంటి పరిస్థితుల్లో రూతు ఉన్నదో గమనించండి. ఇంకా ఆలోచించినట్లయితే ప్రతిదానికి ముందున్నట్టు రూతు అని అంటే అలా కాదు, మోయాబీరాలైన రూతు అనమంటున్నారు అందరూ. దేవునికి స్తోత్రం. ఈ మోయాబీ అని పిలిచినప్పుడల్లా తండ్రి పేరు చెప్పుకోలేని దిక్కుమాలిన వంశము నాది అని రూతుకి జ్ఞాపకం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు అని చెప్పినప్పుడు వారి యొక్క పితరుడు అబ్రహాము అని అందరికీ తెలుస్తుంది. మోయాబీరాలు అని చెప్పినప్పుడు వీళ్ళ యొక్క పితరుడు అక్రమ సంబంధము ద్వారా వంశాన్ని ఏర్పరచుకున్న లోతు అని అందరికీ తెలిసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోయాబీరాలైన రూతు అని ఎవరైనా పిలుస్తుంటే ఆమెకి వెంటనే ఏమి గుర్తొస్తుంది? మా తండ్రి అయిన లోతు పేరు చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నామని జ్ఞాపకం వస్తుంది. కూతురులతో అక్రమ సంబంధము ద్వారా ఏర్పడిన వంశములో నేను జన్మించాను. అస్సలకే బాధ అంటే ఇక ఈమెను పిలిచినప్పుడల్లా ఏమని పిలుస్తున్నారు? మోయాబీరాలైన రూతు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె బ్రతుకు బాగోలేదు. నయోమి ఊరిలోనికి వచ్చిన తర్వాత నయోమి అంటది, నన్ను మధురమని పిలవద్దు మీరు. నయోమి అనగా మధురమని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను మధురమని మీరు పిలవద్దు, ఎందుకంటే ఇప్పుడు నా బ్రతుకు చేదుగా మారిపోయింది అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము బెత్లెహేములో నుండి వెళ్ళినప్పుడు మా బ్రతుకు బాగుంది, అయితే తిరిగి మేము
ఇంత దారుణమైన పరిస్థితిలో తిరిగి బెత్లెహేముకు వస్తామని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఉన్న భర్తను నేను కోల్పోయాను, కుమారులను కోల్పోయాను, నేను చేదుగా మారానని నయోమి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రూతు ఆ బెత్లెహేములో ఉన్న ప్రతి ఆడపిల్ల పీడకలగా మారిపోయింది. ఏ ఆడపిల్ల కూడా రూతు లాంటి జీవితం ఉంటే బాగుంటుందని అనుకోవడం లేదు. రూతు లాగా యవ్వనములో అందంగా ఉంటే బాగుంటుందని అనుకోవడం లేదు. రూతు వంటి బ్రతుకు మాకు ఉంటే బాగుండని ఎవరూ అనుకోవడం లేదు. రూతు ప్రతి ఆడపిల్ల యొక్క పీడకలగా మారిపోయింది. అయితే హల్లెలూయా, ఆ ఊరిలో ఓ బోయజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ బోయజు బెత్లెహేమ్ అంతటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఆయన అంతటి అందగాడు లేడు. 2 అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది, అతడు చాలా ఆస్తిపరుడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయంలో కనపడుతుంది, ఇతను బోయజు చాలా పలుకుబడి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆడపిల్ల యొక్క కలల రారాజు ఎవరు? బోయజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆడపిల్ల కూడా నాకు బోయజు వంటి భర్తనివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. నాకు బోయజులాగా స్థిరపడినవాడు కావాలి, నాకు బోయజులాగా మంచి మనసు ఉన్నవాడు కావాలి, నాకు బోయజు వలె కష్టపడి పనిచేసేవాడు కావాలి, ఆస్తిని సంపాదించేవాడు కావాలి, పెద్దల మధ్యన మంచి పేరు సంపాదించుకున్నవాడు నాకు భర్తలాగా కావాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందంట బెత్లెహేములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్రమ సంబంధంతో ఏర్పడిన వంశము నుండి అభిషక్తుని వంశావళిలోకి రూతు ఎలాగెళ్ళిందో ఈ ఉదయకాల సమయమందు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. అక్రమ సంబంధం వల్ల ఏర్పడిన వంశములో నుండి రూతు అభిషక్తుని వంశావళిలోనికి వెళ్ళిపోయింది, యేసయ్య వంశావళిలోనికి వెళ్ళిపోయింది. అక్రమ సంబంధం ఏర్పరచుకుని వ్యక్తి యొక్క మనవరాలు దగ్గర నుండి అభిషక్తుని యొక్క ముత్తమాముగా మారిపోయింది రూతు. దేవునికి స్తోత్రం. ఈమె చేసినట్లు మనం చేస్తే మన బ్రతుకు ధన్యమే. దేవునికి స్తోత్రం. నయోమి రూతుకు చెప్తుంది, రూతు చాలా కష్టపడ్డాము రూతు, మనం ఇన్ని సంవత్సరాలు. నేను భర్త లేక కష్టపడ్డాను, కుమారులు లేక కష్టపడ్డాను. నువ్వు నాతో కలిసి ఈ ప్రయాణము చేసి దిక్కు మొక్కు లేని ఈ బ్రతుకులో ఎంతో వేదన చెంది మన బ్రతుకులు చేదుగా మారిపోయినాయి. ఇదిగో బెత్లెహేం వచ్చి 2 రోజులు కూడా కాలేదు, నువ్వు అప్పుడే పొలంలో పడి ధాన్యమును బార్లీని ఎలవలను ఏరుకోవడం మొదలుపెట్టో కడుపు నింపుకోవడం కోసం. ఇంత భయంకరంగా ఉంది మన పరిస్థితి. ఊరులో దిగి 1 రోజైనా కాలేదు, అడుక్కోవడం మొదలుపెట్టాం, ఏరుకోవడం మొదలుపెట్టాం, పనికత్తుల వెనకాల తిరగడం మొదలుపెట్టాం. మన బ్రతుకు బాగోలేదు. నేను నీకు ఒక ఆలోచన ఇస్తాను, నీకు మేలు కలుగునట్లు. దేవునికి స్తోత్రం. నీకు మేలు కలుగునట్లు నేను నీకు ఒక ఆలోచన ఇస్తాను, దాని ప్రకారము చేయని నయోమి రూతుతో చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బంధువుడైన బోయజు ఉన్నాడు. ఈ బెత్లెహేమ్ అంతటిలో మోస్ట్ ఎలిజిబుల్ అయిన బోయజు మన బంధువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనిని నీవు వివాహము చేసుకున్నట్లయితే, దేవునికి స్తోత్రం, అతనిని నీవు వివాహము చేసుకున్నట్లయితే నీకు మేలు కలుగుతుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది, నీవు ఆశీర్వదింపబడతావని చెబుతుంది నయోమి. దేవునికి స్తోత్రం. నయోమి, నీకు మతిపోయిందా? అతనెక్కడా, నేనెక్కడా? నిజానికి అలాగే మాట్లాడాలి రూతు. ఇక్కడ బోయజు ఎవరో కాదు,
వధువు సంఘమును వివాహము చేసుకోవటానికి సిద్ధముగా ఉన్న యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బోయజు యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాడు. రొట్టెల గృహములో నుండి వచ్చిన యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నాడు బోయజు. ఏ అర్హత లేని నిన్ను నన్ను వివాహము చేసుకోవడానికి ఆయన ఒక స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మనకి అర్హత లేదు ఆయన్ని వివాహము చేసుకోవడానికి. వధువు సంఘముగా పవిత్రముగా బ్రతికే బ్రతుకు కాదు మనది. మంచి చరిత్ర ఉన్న బ్రతుకు కాదు మనకి. అక్రమంగా పుట్టిన ప్రజలము, అక్రమమైన మార్గాల్లో బ్రతుకుతున్న ప్రజలము. అయితే నయోమి చెప్తుంది, మీ బ్రతుకు బాగుండాలంటే, దేవునికి స్తోత్రం, మీరు మేలు పొందుకోవాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే, మీరు విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే మీరు బోయజును వివాహం ఆడాలని నయోమి చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు యేసు క్రీస్తులో నాటబడి ఉండాలి. మీరు యేసు క్రీస్తునకు తగిన వధువు సంఘముగా మిమ్మును మీరు సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో మనం అంటుకట్టబడి, ఆయనలో స్థిరపడి, ఆయనలో నాటబడి, ఆయనలో జీవించే బ్రతుకు మనకి ఉన్నట్లయితే మనము వారసులుగా మారుతాం, ఆశీర్వదింపబడిన వారంగా మారుతాం, చరిత్రను మార్చుకున్న వారంగా మారుతాం, రూతు వలె మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాడైపోయిన బ్రతుకులో నుండి ఆశీర్వదింపబడిన బ్రతుకులోనికి మారిపోయింది రూతు. బోయజుని వివాహము చేసుకున్న తర్వాత దిక్కులేని పరిస్థితుల్లో నుండి ఆ ఊరందరూ గర్వించదగిన స్త్రీగా మారిపోయింది రూతు. బోయజుని వివాహము చేసుకున్న తర్వాత దుఃఖ స్థితిలో ఉన్న రూతు యొక్క పరిస్థితి సంతోషముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే నయోమి అంటుంది, నువ్వు 4 పనులు చేయాలి రూతు. నువ్వు బోయజుని పెళ్లి చేసుకోవాలంటే, బోయజుకి నువ్వు దగ్గర అవ్వాలంటే 4 పనులు చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోవాలా? మనము క్రొత్త నిబంధన అంతా చదివినట్లయితే మనకు ఒకటి అర్థమైపోతుంది. అదేంటంటే సంఘము ఎవరండి? వధువు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. అందరూ చెప్దాము, గట్టిగా చెప్దాం. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెండ్లి కుమారుడు త్వరలో రాబోచున్నాడు. ఆయన కొరకు సిద్ధపడిన వధువు సంఘాన్ని మాత్రమే ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు సిద్ధపాటు లేని, ఆయన కొరకు రెడీ అవ్వని, ఆయనని ఎదుర్కోవడానికి సిద్ధముగా లేని వారిని ఆయన తీసుకువెళ్ళడానికి రావడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. అయితే ఆ గొర్రెపిల్ల వివాహములో నీవు నేను పాల్గొనాలంటే నయోమి చెప్తుంది, ఈ 4 పనులు చేయాలి అంటుంది. దేవునికి స్తోత్రం. చదువుకుందాం, చూడండి. 3వ అధ్యాయంలో చూసినట్లయితే నయోమి అంటుంది, నీకు మేలు కలుగునట్లు నీవు బోయజుని వివాహము చేసుకోవాలి. అయితే బోయజు నిన్ను వివాహము చేసుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు నువ్వు వెళ్ళాలంటే నీవు ఉన్నట్టుగా వెళితే కుదరదు. రోజంతా వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల ఏరుకుంటూ తిరిగావు రూతు. ఆ ఎలవలు, ఆ బార్లీ గింజలు, ఆ ఎక్కడ పడితే దొరికి అక్కడ గింజల్ని, ధాన్యాన్ని ఏరుకుంటూ తిరిగావు రోజంతా. నీవంతా మురికిగా ఉన్నావు. అలా వెళితే కుదరదు బోయజు దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు అంటుంది, నీవు స్నానము చేసి, దేవునికి స్తోత్రం. మొట్టగా అంటుంది రూతు, నీవు స్నానము చేసి, వద్దండి చదవద్దు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నీవు గో వాష్ యువర్ సెల్ఫ్, బీ క్లీన్, శుభ్రముగా ఉండు. మురికైన చేతులతో, మురికైన కాళ్ళతో, మురికైన ముఖముతో నీవు బోయజు దగ్గరికి వెళ్ళినట్లయితే నిన్ను స్వీకరించడు. ఎలా పడితే అలాగ వెళ్ళిపోతానంటే ఆయన నిన్ను స్వీకరించలేడు. ఆయన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశ కలిగి ఉంటే సరిపోదు దేవుని సంఘమా. ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉండాలి అన్న ఆశ కలిగి ఉంటే సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, స్నానము చేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 1వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, యెషయా 1వ అధ్యాయం అక్కడ 15వ వచనం నుండి చదువుతున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజంతా మనకు కావాల్సినట్టు బ్రతికేసి, ఋతుతో అంటుంది నయోమి, కడుపు నింపుకోవడం కొరకు ఆ పరిగెత్తులు వెనకాల ఆ పొలములోని అక్కడ ఇక్కడ తిరిగి కడుపు నింపుకోవడం కోసం ఎన్నో తిప్పలు పడుతున్నావు ఋతు. స్నానం చేయి. దేవునికి స్తోత్రం. స్నానం చేయి. ఆ మురికంతా వదిలించుకో, ఆ మలినమంతా కడిగేసుకో. ఎందుకంటే ఆ మలినముతోని, ఆ మురుకుతోని వెళితే బోయజు నిన్ను స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోయజు నిన్ను చేర్చుకోడు. దేవుని సంఘమా, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామంటే, ఆయనని ఎదుర్కొనే వధువు సంఘముగా మనం ఉండాలంటే శుభ్రము చేసుకోవాలి మన బ్రతుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినము నాకు కల వచ్చింది. ప్రభు బోర వినబడింది సంఘానికి. సంఘము ఎత్తబడింది. సంఘము నిండా ప్రజలు ఉన్నారు. అయితే ఎత్తబడిన సంఘము మాత్రం 500 మంది ఉండి ఉంటారు. చాలా భయం వేసింది. 500 మందేనా? ఓ ఆరాధన చేసేస్తున్నారు సంఘం అంతా ప్రజలు. కానీ ఆ భూరాధ్వని శబ్దము విన్నప్పుడు మాత్రం, ఆయన వచ్చిన సమయానికి మాత్రం ఒక్క 500 మంది మాత్రమే ఆ స్వరాన్ని వినగలిగారు, ఆ శబ్దాన్ని వినగలిగారు. ఎత్తబడే గుంపులో చేరుకున్నారు. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలనుకున్నట్లయితే, మన పెండ్లి కుమారుడైన బోయేజైన యేసు క్రీస్తుని మనం వివాహం ఆడాలంటే, ఆ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే, మొట్టమొదటిగా శుభ్రమైన జీవితము, శుభ్రమైన బ్రతుకు, శుభ్రమైన ఆత్మ, శుభ్రమైన హృదయము, పరిశుద్ధమైన మనస్సును మనం ధరించుకున్న వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇష్టము వచ్చినట్టుగా బ్రతికేసి, మనకి కావాల్సినట్టుగా బ్రతికేసి, ప్రభువా నన్ను పరలోకమును చేర్చుకో అంటే, ప్రభు అంటున్నాడు, నీవు చేతులు చాపినప్పుడు నేను నా కన్నులు మూసుకుంటున్నాను. నీవు ప్రార్థన చేయటానికి నీ నోరు విప్పినప్పుడు నా చెవులను నేను మూసుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. మరి ఉదయకాల సమయంలో మన బ్రతుకులు ఎలాగున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలించుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, యోహాను రాస్తున్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి పాపము నుండి కడుగుటకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, నిజమే. రూత్ అనుకోవచ్చు, నాకు తప్పదండి, ఈ పొలాలు వెంబడ తిరగడం నాకు తప్పదు, నాకు తప్పదు, మురికి అవ్వడం నాకు తప్పదు, మలినం అవ్వడం నాకు తప్పదు.
నయోమి అంటుంది, స్నానం చేయి. ఆయనను నువ్వు వివాహం ఆడాలంటే స్నానం చేయి. మురికిలో తిరగద్దు, మురికి వాటి వెంటాడద్దు. నువ్వు స్నానం చేసి పవిత్రముగా బ్రతుకని నయోమి చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేవునికి స్తోత్రం. ఎలా పవిత్రపరుస్తున్నాడంట ప్రభువు? వాక్యం అనే ఉదక స్నానం, వాక్యముతో కడిగి వేస్తున్నాడంట. మనము ప్రతిదినము ఉదయము సాయంత్రము వాక్యమును చదివినప్పుడల్లా ఏం చేస్తున్నాం? మనం స్నానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తాతయ్య అపోస్తలుడు పరంజ్యోతయ్య గారు ఒక పేపర్ మీద రాసుకునేవారు వాక్యం. దానిని జేబులో పెట్టుకొని రోజంతా కూడా దానిని నెమరు వేశారంట. ఎందుకు? స్నానం చేయించేసేది ఆత్మకు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిశుద్ధముగా శుభ్రమైన బ్రతుకులు కలిగి మనం ఉండాలంటే వాక్యముతో మనం ఉదక స్నానం చేయాలి. వాక్యమును చదివే వారంగా ఉండాలి. వాక్యమును నెమరవేసే వారంగా ఉండాలి. వాక్యమును కంఠస్థము చేయు వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము మన జీవితంలో మనం ఎక్కడ పడిపోయామో మనకి చూపిస్తుంది. దేవుని రక్తము మన జీవితానికి అంటిన ప్రతి మలినాన్ని కడిగి వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమును బట్టి నా నడతను నేను శుద్ధిపరుచుకుంటున్నాను అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. నీ వాక్యమును బట్టే, నీ వాక్యమును బట్టి నేను పవిత్రముగా జీవించగలుగుతున్నాను. నీ వాక్యము పవిత్రముగా జీవించుటకు నాలో విశ్వాసాన్ని బలపరుస్తుంది. నీ వాక్యము శుభ్రమైన జీవితాన్ని బ్రతకడానికి నాకు జ్ఞానమును కలుగు చేస్తుంది. పౌలు అంటున్నాడు, ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి సరే, అయితే జీవితం బాగుండాలి, పరిశుద్ధమైన బ్రతుకు నీవు కలిగి ఉండాలని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నయోమి చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నీవు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలనుకున్నట్లయితే మొదటిగా ఏం చేయాలంట మనము? చెప్పండి. దేవునికి స్తోత్రం. అదేదో నాకు ఇష్టం అని చెప్పించుకోవట్లేదు, మీకు గుర్తుంటుందని చెప్పించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోకూడదని, వాక్యము మర్చిపోకూడదని నోటితో ఒప్పుకుంటే టీచర్స్ అంటారు మర్చిపోరని, నోటితో అందుకే చెప్పిస్తారు స్కూల్స్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది నయోమి అంటుంది స్నానం చేసి, రెండవదిగా అంటుంది తైలము రాసుకొని. నీవు మంచి వాసన రావాలి, చవట వాసన రాకూడదు. మంచిగా కాంతివంతముగా రావాలి నీ ముఖం. నీ ముఖము తేజస్సును చూపించాలి. నీవు నిలవబడితే ఆకర్షణీయంగా ఉండాలి నీ వాసన. తైలము రాసుకొని వెళ్ళు అంటుంది నయోమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునికి సుగంధమైన వాసనను ఇచ్చే జీవితమును మనం కలిగి ఉండాలి. దేవుని అభిషేకమును మనం కలిగి ఉండాలి. దేవుని అభిషేకము సుగంధమైన వాసన వెదచెల్లేదిగా ఉంటుంది మన జీవితాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 11లో రాయబడి ఉంటుంది, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములను ఇచ్చు ఆత్మ, దేవుని ఆత్మ ఆలోచననిచ్చు ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ బలమునిచ్చు ఆత్మ, దేవుని ఆత్మ తెలివినిచ్చు ఆత్మ, దేవుని ఆత్మ యెహోవా యందలి భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఆయనకు ఇంపైన సువాసనగా ఉండు ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎప్పుడైతే ఆత్మ యొక్క ఫలములు, ఆత్మను మనం కలిగి ఉంటామో
మనము దేవునికి ఇంపైన సువాసనగా మారిపోతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్స్ కొట్టుకు అవసరం లేదు. ఆ సెంటు ఈ సెంటు కాదు దేవుడు మాట్లాడేది. ప్రభు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. అంటే ప్రతి విశ్వాసి కూడా ఆత్మను మనము కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మను మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి నీవు రొట్టె అడిగితే పామునివ్వడు, నీవు రొట్టెని అడిగితే పామునివ్వడు, చేపను అడిగితే విషసర్పాన్ని ఆయన ఇవ్వడు. పరిశుద్ధాత్మను ఆయనను అడుగు, నీకు సమృద్ధిగా ఆయన దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నట్లయితే చూడండి, మనకి ఉన్న బలముతో 2 కిలోమీటర్లు పరిగెట్టగలం అనుకోండి. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నట్లయితే 200 కిలోమీటర్లు మనం పరిగెట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడైతే మన బలము ఆగిపోతాదో అక్కడ నుండి పరిశుద్ధాత్మ యొక్క బలముతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి ఎలాగ వస్తున్నామంట? సుగంధమైన వాసనగా మనం ఉంటామని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో సమస్తమును కూడా దేవుని ఆత్మ మనకి బోధించేదిగా ఉంటుందంట. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనము బోధించబడే వారంగా మనం ఉంటున్నామో మన జీవితాలు దేవునికి సుగంధమైన వాసనగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు దేవునికి ఎలా మారిపోతాయండి? సుగంధమైన వాసనగా. పిల్లలు నెమ్మదిగా ఉండాలి. సుగంధమైన వాసనగా మారిపోతుందంట. ఎందుకంటే చిన్నగా మనము దారి తప్పుతుంటే దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట ఇటు వెళ్ళక సరిగ్గా నాడు అని మనకి బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మార్గముల్లో మనం సరిగ్గా ఉండడం కొరకు మనకు బోధిస్తాడు. మన మార్గాల్లో మనం బాగా బ్రతుకుతున్నప్పుడు మన జీవితము దేవునికి సుగంధమైన వాసనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా రూతుతో నయోమి చెప్తుంది, ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే, ఆయనతో అంటుకట్టుబడి నువ్వు బ్రతకాలనుకుంటున్నట్లయితే, ఆయన ఆస్తంతట్లో నీవు పాలిభాగస్తురాలుగా అవ్వాలనుకున్నట్లయితే, ఆయన విశ్రాంతిలో నీవు కూడా పాలు పంచుకోవాలనుకున్నట్లయితే తైలము రాసుకొని వెళ్ళు అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 10 కన్యకులు తైలమును తీసుకొని వెళ్ళారు. ఆ రోజుకు సరిపడదు కాదు, ఆ దినమునకు సరిపడదు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారానికి సరిపడా తైలమును కాదు, ఆదివారం వచ్చి గంతులేసేసంత సరిపడే తైలము కాదు. మన బ్రతుకులో ప్రతి దినము మనతో నివసించగలిగిన, చూడండి, తైలము ఎప్పుడూ కూడా స్నానం చేసిన తర్వాత రాసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే తైలము శుభ్రమైన గిన్నెలలో మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు శుభ్రమైన గిన్నెలలో నివసిస్తాడు. ఆయన ఖాళీ గిన్నెలలో ఆయన నివసిస్తాడు. ఆ తైలము మన జీవితాల్లో పనిచేయాలంటే, తైలము మనలో నివసించాలంటే, తైలము మనలను ముద్రించాలంటే శుభ్రమైన గిన్నెలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఎదుర్కొనే వధువు సంఘముగా మనం ఉండాలంటే రెండవది మనము తైలము రాసుకొని వెళ్ళాలి. మూడవది చూచినట్లయితే ఆమె అంటుంది, నీ బట్టలు కట్టుకో. లేకపోతే బట్టలు లేకుండా వెళ్తుందా రూతు? ఏంటి నీ బట్టలు కట్టుకో అని అంటుంది అనుకున్నాను. చూడండి, రూతు అప్పటి వరకు విధవరాలు బట్టలు వేసుకుంది. షీ వాజ్ ఇన్ మోర్నింగ్. ఏడుస్తుంది కదా, భర్తను కోల్పోయి బ్రతుకు పాడైపోయి. తన బట్టల్ని చూస్తుంటే పేదరికం కనపడుతుంది, తన బట్టల్ని చూస్తుంటే దౌర్భాగ్యమైన స్థితి కనపడుతుంది, తన బట్టల్ని చూస్తుంటే జీవితంలో తను ఎన్ని కష్టాలు పడినాయో ఆ బట్టల్లోనే కనపడిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయోమి అంటుంది, ఆ బట్టలతో నీవు భర్తను సంపాదించుకోలేవు, ఆ బట్టలతో నీవు పెండ్లి కుమారుని ఎదుర్కొనలేవు,
ఆ బట్టలతో నీకు వివాహము జరగదు. నయోమి అంటుంది, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీ బట్టలు మార్చుకోవాలి అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది, నీవు ఉల్లాస వస్త్రమును ధరింపచేయాలి, స్తుతి వస్త్రమును నీవు ధరింపచేయాలి, రక్షణ వస్త్రమును నీవు ధరింపచేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివాహంలో ఆ పెండ్లి కొడుకు నిన్ను గుర్తించాలని నువ్వు అనుకున్నట్లయితే, బోయజ్ నిన్ను గుర్తుపట్టాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఈ దుఃఖ వస్త్రాలన్నీ తీసేయి రూతు. నీ గతాన్ని జ్ఞాపకం చేసే ఈ వస్త్రాలను విడిచిపెట్టు. నీవు ఉల్లాస వస్త్రము నేసుకో. రూత్ అనుండొచ్చు, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే, ఎందుకు అప్పుడే ఉల్లాస వస్త్రం వేసుకోవాలి, ఎందుకు స్తుతి వస్త్రం వేసుకోవాలి, నా బ్రతుకు నిన్న ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది కదా, ఎందుకు నేను ఉల్లాస వస్త్రం వేసుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా జీవితంలో పరిస్థితులన్నీ బాగోకపోయినా, నా జీవితంలో నేను ఆశపడింది ఇంకా నేను సంపాదించుకోకపోయినా, నేను ఉల్లాస వస్త్రమును, స్తుతి వస్త్రమును, రక్షణ వస్త్రమును, నీతి అనే పైబట్టను నేను ధరించి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పెండ్లి కుమారునితో నిశ్చితార్థము చేయబడిన వధువు సంఘముగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చితార్థం అయిపోయింది, ప్రదానం అయిపోయింది, ప్రదానము చేయబడిన వధువు సంఘముగా మనం ఉన్నాము. అయితే ఆయన బట్టలు ఇచ్చాడు మనకి, నీతి అనే పై వస్త్రమును ఇచ్చాడు, రక్షణ అనే వస్త్రమును ఆయన ఇచ్చాడు. వాటిని ధరించుకొని ఉల్లాస వస్త్రముతోను, స్తుతి వస్త్రముతోను ఆయన్ని ఎదుర్కోవటానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏది లేదో, ఏది పోయిందో, ఏది కావాలనుకుంటున్నా ఇవన్నీ కాదంట. మన జీవితానికి అల్టిమేట్గా ఏంటంటే, నీకు యేసుక్రీస్తుతో జరిగే ఆ పెళ్లిలో నీవు ఉండబోతున్నావా లేదా? స్వస్థత ఎంతకాలం బ్రతుకుతాం, డబ్బులు ఎంతకాలం బ్రతుకుతాం, బట్టలు ఎంతకాలం బ్రతుకుతాం? ఇవన్నీ కాదంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఆఖరిగా నీ జీవితానికి నిరీక్షణ కలిగించేది ఒకటే, ఆ వివాహములో నీవు ఉండబోతున్నావా లేదా? వివాహము జరిగే సమయానికి ఆ రక్షణ అనే వస్త్రమును, నీతి అనే పైబట్టను నువ్వు వేసుకొని ఉంటావా లేదా? నీవు అక్కడ ఉండాలంటే, ఆ వివాహములో నీవు పాల్గొనాలంటే, స్తుతి వస్త్రమును, ఉల్లాస వస్త్రమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి వస్త్రమును, ఉల్లాస వస్త్రమును మనము ధరించుకొని ఉండాలి. ఈ రక్షణ వస్త్రము దేనిని పోలి ఉందంటే, ఈ పెండ్లి కుమారుడు ధరించుకునే శృంగారమైన పాగా దానిని పోలి ఉన్నదంట. పెండ్లి కుమార్తె ధరించే ఆభరణాలను పోలి ఉన్నదంట మన రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమారుని చూసిన తర్వాత వేసుకుంటుందా అది? ఆయన్ని ఎదుర్కోవడానికి పెండ్లి ఆభరణాలు వేసుకొని వెళుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడే మనం ఏం వేసుకొని వెళ్ళాలి? రక్షణ వస్త్రములను, నీతి అనే పైబట్టను, స్తుతి వస్త్రములను, ఉల్లాస వస్త్రమును. నీ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయో బోయజుకి తెలియని అవసరం లేదు, అదంతా అనవసరం. ఇప్పుడు నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు, నీకు కావలసిందల్లా ఉల్లాసమైన వస్త్రము, స్తుతి వస్త్రము. మన నోటి నిండా స్తుతి ఉండాలి దేవునికి. ఆరాధన సమయానికి ఆలస్యముగా రావద్దు, అది దేవునికి మిక్కిలి అవమానకరము. దేవుని సంగమా, ఆలస్యముగా రావద్దు. ఇది కాదు ప్రాముఖ్యమైన సమయము. చూడండి, ఇది నేను మాట్లాడేదో లేకపోతే గాడ్స్ ఇన్స్పిరేషన్ ద్వారా వచ్చే వాక్యాన్ని వినడానికి వస్తున్నారు మీరు, కానీ మనము ఈ యొక్క ఆరాధన సమయానికి వచ్చినప్పుడు దేవునికి మనం చేసే డైరెక్ట్ సర్వీస్ అది. హల్లెలూయా. దేవుడు కావాలనుకుంటే లోకంలో ఉన్న అతి మధురమైన
గాయకులను పెట్టుకొని స్తుతి ఆరాధన చేయించుకోవచ్చు. దేవుడు కావాలనుకుంటే లోకంలో ఉన్న అతి ప్రఖ్యాతిగాంచిన ఇన్స్ట్రుమెంట్స్ వాయించే మ్యూజిషియన్స్ని పెట్టుకొని, వాయిద్యాలు వాయించే వాళ్ళని పెట్టుకొని స్తుతులు చెల్లించుకోవచ్చు. అయితే ఆయన అంటున్నాడు, నేను మిమ్ములను కోరుకుంటున్నాను, ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించే వాళ్ళని కోరుకుంటున్నానంటే మనం అసలు ఆరాధనకే రాము. సంగమా, అలా చేయవద్దు. ఆయన మనము స్తుతి వస్త్రమును ధరించేవారుగా చూడాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరాధన సమయానికి చేరుకుందాం. ఆరాధన ప్రారంభం అవ్వకముందే చేరుకుందాం. మన గిన్నెలను కడుగుకుందాం, ఆత్మతో నింపబడదాం, స్తుతి వస్త్రమును ధరించి ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడిన వధువు సంఘముగా మనము ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి చెప్తుంది రూత్కి, ఈ వారమంతా ఏరుకున్న బట్టలతో వెళ్ళవద్దు నీవు ఆయన యొద్దకు, స్తుతి వస్త్రమును ధరించి ఆయన యొద్దకు వెళ్ళు. దేవునికి స్తోత్రం. 4వదిగా చెప్తుంది రూత్కి, నయోమి చెప్తుంది, అతని కాలి మీద ఉన్న బట్టను తీసి అక్కడ పండుకో. ఇది ఏంటి ఎంతో చెప్తుంది నయోమికి. బాగా త్యాగస్తం ఏమంటారు, ఏదో మాట ఉంటుంది కదా తెలుగులో, మూఢనమ్మకాలు ఎక్కువేమో అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. కాళ్ళ దగ్గర పడుకోమంటుంది ఏంటి? సివిల్ రైట్స్ తెలీదు ఈవిడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదులకి ఒక ఆచారం ఉంది. యూదులు ఎవరికి వాళ్ళ పాదాలు చూపించరు, అది చాలా అవమానకరం. పాదాలు చూపించడమే అవమానకరం. అంటే ఎవరి పాదాల దగ్గరైనా పడుకుంటారా వీళ్ళు? పాదాలు కనపడితేనే అవమానం అనుకుంటున్నారు వీళ్ళు. రూత్ ఏమంటుందంటే, ఆ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వి అంటుంది. హల్లెలూయా. తను తాను సంపూర్ణముగా బోయజు చేతిలో తన జీవితాన్ని పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి అంటుంది, నీకు కావాల్సిన బ్రతుకు కాదు, నీ కోరికలు కాదు, నీ ఆశలు కాదు, నీ కల కాదు, నీ డ్రీమ్స్ కాదు, నీ ఉద్దేశాలు కాదు, నీ అంబిషన్స్ కాదు, నీ విజన్ కాదు, నీ ఆశలు కాదు ప్రాముఖ్యమైనవి. నయోమి అంటుంది, నీ తల తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టు, నీ బ్రతుకు బాగుంటుంది అంటుంది నయోమి. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్రాంతి పొందుకోవాలంటే, నీకు మేలు కలగాలంటే నీ తల తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర నిలుపు. నీ జీవితం అంతా ఆయన చేతిలో పెట్టు, నీ కలలు ఆయన చేతిలో పెట్టు, నీ ఆశని ఆయన చేతిలో పెట్టు. ఆయన నీకు మేలు చేస్తాడు అని నయోమి అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూడాలి, బోయజు చూడాలి. నీ తలను తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టావని బోయజు చూడాలి. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువు అటువంటి సబ్మిషన్ మన దగ్గర నుండి చూస్తున్నాడా? యేసు ప్రభువు అటువంటి లోబడే తత్వాన్ని మన దగ్గర నుండి చూస్తున్నాడా? ఆయన మనల్ని చూచినప్పుడు ఆయనకి ఏమి కనపడుతున్నది? నాకు ఇష్టమైతే చేస్తాను, కష్టమైతే మానేస్తాను, ఇష్టమైతే వెళ్తాను, కష్టమైతే మానేస్తాను అనే స్వభావము ఆయనకి కనపడుతుందా? లేకపోతే నా బ్రతుకే నీవు ప్రభువా అనే లోబడే జీవితము ఆయనకి కనపడుతుందా? అదంతా కాదండి, అదంతా కాదండి. అవును, అదంతా కాదనే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఆయనే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. అది మన చేతిలో ఉంది. కష్టముగా ఉండొచ్చు నేను అనే మాటలు, అయితే చెప్పవలసిన బాధ్యత నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వెళ్ళరు పరలోక రాజ్యము, అందరూ వెళ్ళరు పరలోక రాజ్యము, అందరూ వెళ్ళరు. ఆ బూరధ్వని వినపడినప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నీవు పిలిస్తే సరిపోదు అంటున్నాడు ప్రభు. నా చిత్త ప్రకారం నీవు చెయ్యాలి అంటున్నాడు. నా చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు నాకు కనబడాలి అంటున్నాడు ప్రభు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే నాకేంటి, నువ్వు ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అని అంటే నాకేంటి, నీవు నా చిత్తమును నెరవేర్చకపోయినట్లయితే అని అంటున్నాడు ప్రభు.
అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ కుమారుని బలియాగం అర్పించు అబ్రహాము అంటున్నాడు. కష్టమే, అయితే ఇవ్వడానికి వెళ్ళాడు అబ్రహాం. అయితే అక్కడ ఓ మాట రాయబడి ఉందండి, నాకు భలే నవ్వొచ్చింది. అక్కడ రాయబడి ఉంది, నీ కుమారుని నాకు వెనుకదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదని. నేను ప్రభువా అవసరమా ప్రభువా అన్నాను నేను. ప్రభువా కనబడాలా ప్రభువా? నీకు తెలీదా? నువ్వు అడిగితే తన జీవితంలో దేనినైనా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అబ్రహాం అని నీకు తెలియదా? ప్రభు అన్నాడు, నాకు చూడడం ఇష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడడం మాత్రమే కాదు, ఇవాళ మనందరం చూస్తున్నాం అబ్రహాము యొక్క విశ్వాస్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెనుకాడలేదు అబ్రహాము. తన 25 సంవత్సరాల కథని, తను కోరుకొని సంపాదించుకున్న కుమారుణ్ణి ప్రభుకి ఇచ్చేయడానికి వెనుకాడలేదు. తన చిత్తాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి వెనుకాడలేదు. తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి వెనకాడలేదు. ప్రభు అంటున్నాడు, నాకు కనబడుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నిన్ను నన్ను చూస్తే ఆయనకి ఏం కనపడుతుంది? గాడిద స్వభావముతో మొండిగా ప్రభు మాటలు ఎన్నిసార్లు విన్నా మారని మొండి జీవితము కనపడుతుందా? లేకపోతే సుగంధమైన వాసన వెదజల్లే లోబడే స్వభావం కనపడుతుందా? ఏది కనపడుతుంది? ఉదయకాలం ముందు దేవుడు మనకు చూచినప్పుడు ప్రభు అంటున్నాడు, చేతులు ఎత్తద్దు, నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు. మీ చేతులు నాకు చూపించద్దు, అవి నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు. అయ్యో మీరు ప్రార్థన చేయొద్దు, నేను వినలేకపోతున్నాను, మీ బ్రతుకులు మార్చుకోండి మొదట అంటున్నాడు దేవుడు. నువ్వు నీ బ్రతుకును మార్చుకోకుండా ప్రభువా 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 అని ఎన్నిసార్లు అరిస్తే అది ఉపయోగం లేదు అంటున్నాడు ప్రభు. ఎందుకు ఆ పనికిమాలిన జీవితమును జీవిస్తున్నావు అంటున్నాడు ప్రభు. ఎందుకు ఆ వేషధారణ కలిగిన జీవితము అంటున్నాడు ప్రభు. ఎవరి కోసం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అంటున్నాడు ప్రభు. నన్ను వెంబడించలేని జీవితము కలిగి ఉండి క్రైస్తవుడు అని పిలుచుకోవడానికి సిగ్గుగా లేదా అంటున్నాడు ప్రభు. క్రీస్తుని వెంబడించకుండా క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి సిగ్గుగా లేదా అంటున్నాడు ప్రభు. క్రీస్తుని జీవితంలో లేకుండా క్రైస్తవుడిగా పిలుచుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అంటున్నాడు ప్రభు. ఎవడి కొరకు బ్రతుకుతున్నావు నువ్వు అంటున్నాడు ప్రభు. మన సొంత ఆలోచనలే మనకి చాలా ప్రాముఖ్యం, మన సొంత కోరికలే మనకి చాలా ప్రాముఖ్యం. కోతంట దాని కోరిక తీర్చుకోవడానికి ఏదైనా చేస్తుందంట. అది చావవలసి వచ్చినా సరే. అలాగా మనుషుల్లో పేరు నిలబడాలని, మనుషుల్లో బాగా కనపడాలని, డబ్బు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతుల కోసం, గౌరవం కోసం, దానికోసం దీనికోసం ప్రతి దినము మనము దేవుని యొద్ద నుండి దూరం అయిపోయి ప్రభుని అమ్మివేసే జనాంగంగా మారిపోతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, నేను త్వరగా రాబోతున్నాను, నీవు నా కొరకు సిద్ధపడి ఉన్నావా? నీవు వధువు సంఘముగా సిద్ధపడి ఉన్నావా? నీతి అనే వస్త్రమును నీవు ధరించుకొని ఉన్నావా? రక్షణ అనే వస్త్రమును నీవు ధరించుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మతో నీవు అభిషేకింపబడి ఉన్నావా? దేవుని సంగమా, ఆయన స్వరము వినబడుచుండగానే నీ బ్రతుకుని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో. ఎందుకంటే నేను ఆ దర్శనంలో చూశాను, 1,000 మంది మాత్రమే, సగం మంది కాదు. దేవుని సంగమా, సగం మంది వెళ్ళినా నేను ఆనందపడేదాన్ని. నువ్వు పావు ఎక్కడ ఉన్నాయి మన బ్రతుకులు? ఉదయకాల సమయమందు నయోమి చెప్తుంది, నీవు బోయజును వివాహం ఆడాలంటే ఆ పెండ్లి కుమారుడు వచ్చుచున్నప్పుడు నీవు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలనుకున్నట్లయితే స్నానము చేయి, పరిశుద్ధంగా బ్రతుకు, శుద్ధి చేయబడు. రెండవదిగా అభిషేకింపబడు. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రభుతో పెరుగులాడు. ప్రభువా, నాకు నీ ఆత్మను నాకు దయచేయండి.
నేను తప్పుడు మార్గంలోనికి వెళ్ళకముందే నన్ను గద్దించు నీ ఆత్మ నాకు కావాలి. నన్ను సరిచేయు ఆత్మ నాకు కావాలి. నేను నడవవలసిన త్రోవను నాకు నేర్పించే నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. అభిషేకమును మనం కోరుకుందాం. మూడవదిగా స్తుతి అనే వస్త్రమును, ఉల్లాసం అనే వస్త్రమును, రక్షణ అనే వస్త్రమును, నీతి అనే పైబట్టను మనము ధరించి ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపడతాం. నాలుగవదిగా మన తలని, మన బాడీ అంతటిలో మొదటి భాగం, దేవునికి స్తోత్రం, మన బ్రతుకునే మన తండ్రి అయిన మన దేవుని పాదముల యొద్ద మనం పెడదాం. నా జీవితమే నీది ప్రభువా, నీవు ఇష్టానుసారంగా నన్ను వాడుకోండి. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తాం? స్వస్థత కొరకు, ఆశీర్వాదం కొరకు, వీటి కొరకు వస్తాం. అయితే ప్రభు అంటున్నాడు, నీకు నేను కావాలా? నా సిలువను మోసుకొని రా అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, సిలువ మోయడం సులువా? సిలువ ఎందుకు మోసుకెళ్తారు? చావడానికి. ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు చంపేసుకో అంటున్నాడు. నీ సొంత ఆశలు చంపేసుకో, నీ సొంత ఉద్దేశాలు నరికేసేయ్, నీ సొంత విధానాలు పక్కన పెట్టు, వాటికి సిలువేయి, నన్ను మోసుకొని వెళ్ళు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సిలువెత్తుకొని వెళ్ళు. నీవు సుఖము అని నేను చెప్పడం లేదు అంటున్నాడు ప్రభు. గులాబీల పైన నడవడం అని నేను చెప్పడం లేదు. అయితే నా రాకడలో నీవు ఎత్తబడవాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, హల్లెలూయా, నా రాకడలో నువ్వు ఎత్తబడాలని ఆశపడుతున్నట్లయితే, గొర్రెపిల్ల వివాహంలో నీవు పాల్గొనాలని ఆశపడుతున్నట్లయితే, నీ జీవితాన్ని దేవుని చేతిలోకి పెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా రూతుని బోయజు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దీవించి 60 కిలోల బార్లీ ఇచ్చి పంపిస్తాడు. నయోమి అంటది, ఇంటికి వచ్చేస్తుంది రూతు. నువ్వు చేయవలసిందల్లా చేసావు రూతు, నీకు చెప్పిందంతా నువ్వు చేసావు, ఇప్పుడు నువ్వు ఊరకుండు. ఎందుకంటే ఆయన ఊరకుండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పవిత్రపరచుకున్నావు, అభిషేకించబడ్డావు, నువ్వన్నీ చేసావు. మళ్ళా ఇటు అటు తిరగద్దు. దేవునికి స్తోత్రం. మళ్ళా ఇక్కడికి అక్కడికి వెళ్ళద్దు. మళ్ళా దుమ్ము ధూళి అంతా చేర్చుకోవద్దు. ఊరకుండు. ఇప్పుడు ఆయన పనిలోనికి వెళుతున్నాడు. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా రాబోచున్నాను. హల్లెలూయా. నేను త్వరగా రాబోచున్నాను, మీ కొరకు ఒక స్థలమును నేను సిద్ధపరచుచున్నాను. హల్లెలూయా. ఒక మేడగది. I have prepared a place for you అంటున్నాడు దేవుడు. In my father's house there are many rooms. నా తండ్రి ఇంటిలో అనేకమైన గదులు ఉన్నవి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఊరికనే లేడు, ఆయన చూస్తూ కూర్చుండడం లేదు. ఆయన మన కొరకు, వివాహము కొరకు, గొర్రెపిల్ల వివాహము కొరకు ఆయన సిద్ధపడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వధువు సంగమా, నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఊరిక ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడతాం. ప్రభుతో చెప్పు, ప్రభువా, నా జీవితానికి అంటిన ఈ మలినాన్ని కడిగివేయండి ప్రభువా. నా హృదయానికి అంటుకున్న ఈ మలినాన్ని కడిగివేయండి. నేను పాపంలో పడిపోయాను, నేను ఈ లోకంలో పడిపోయాను, నేను నిన్ను మరిచిపోయాను ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి నాయన. నన్ను నీలో స్థిరపరచండి. నా హృదయ వాంఛ ఒకటే, అది నేను గొర్రె పిల్ల యొక్క వివాహములో పాల్గొనడమే. నేను ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడడం మాత్రమే నా జీవితములో గురి. నాకు కావలసినదల్లా యేసుక్రీస్తు మాత్రమే.
అని తిరిగి మన జీవితాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకు సమర్పించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమందు నీవు మాతో మాట్లాడావు, నీకు వందనాలు నాయన. నిన్ను ఎదుర్కొనే జీవితాన్ని మాకు దయచేయండి. ఈ లోకము వెంబడ మేము వెళ్ళకుండా నాయన, మేము ధనము వెంబడ వెళ్ళామేమో నాయన, సుఖము వెంబడ వెళ్ళామేమో, మా సొంత ఆలోచనల్ని ఆధారము చేసుకొని మేము బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ రక్తములో మమ్మల్ని కడగండి, మమ్మల్ని పవిత్రునిగా చేయండి. నీ అభిషేకముతో మమ్మల్ని అభిషేకించండి. ఓ నీ వస్త్రముతో మమ్మల్ని కప్పండి ప్రభువా. మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాము. నీ చిత్తమును మా జీవితములో సంపూర్ణముగా చేయమని యేసు ప్రభు ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.